పూర్వకాలంలో దుందుభి అని ఓ రాక్షసుడు ఉండేవాడు. వాడికి ఒళ్ళు పొగరెక్కింది రామ, వాడికి బలం ఉంది. ఎందుచేత అంటే వాడు వరాలు పొందాడు. వాడికి ఒంట్లో బలం ఉంది కదా అని ఏం చేస్తాడు? ఆ బలాన్ని ఏమన్నా ఉండి కొట్టాలి. ఒంట్లో బలం ఉంది, అందుకని వాడికి ఏంటంటే రోజు వాడు ఉండాలి కొట్టడానికి. వీడితో దెబ్బలు తినాలి వాడు. వీడితో వాడు యుద్ధం చేయాలి. పని వాడు దెబ్బలు తినేస్తే వీడు ఊరుకోడు, వాడు వీడితో యుద్ధం చేయాలి. వాడిని వీడు చావగొట్టేస్తాడు. వాడికి ముక్కులోంచి నోటంట చెవులంట నెత్తురు వచ్చి వాడు చచ్చిపోయాక వాడు వెళ్ళిపోతుంటాడు. వాడికి అదో అలవాటు దుందుబికి. ఎందుకంటే కండకావరం నాకు బలం ఉంది వాళ్ళని వాడు చూపిస్తాడు. అప్పుడు వీడికి అందుకని ఎంత గమ్మత్తు జరిగిందంటే వీడెళ్ళి ఆ హిమవంతుడిని అడిగాడు. అడిగితే హిమవంతుడు అన్నాడు, ఇదేమిటయ్యా నీతో నాకు యుద్ధం ఎందుకయ్యా, మధ్యలో నాకేం యుద్ధం చెయ్యాలని లేదు అంటే వీడన్నాడు, నువ్వు యుద్ధం చేయకపోతే ఎలాగయ్యా, సముద్రుడు ఇలాగే అన్నాడు, నువ్వు ఇలాగే అన్నాడు, ఇలా యుద్ధం చేయనంటే నేను ఒప్పుకోను, యుద్ధం చేసేవాడి పేరు ఒకటి చెప్పాను. అంటే ఆయన ఆలోచించి